ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అంటే లైక్ ఐఫోన్ కానీ టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ఏసీ కానీ ఆఖరికి మనం వేసుకునే బట్టలు కూడా ఈఎంఐలో అంటే ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోవాలి అని అంటే ఇండియాలో ఉన్న ది బెస్ట్ ఆప్షన్ బజాజ్ ఈఎంఐ కార్డు. ఇది బెస్ట్ అని నేను గాల్లో చెప్పట్లేదు, ఎట్లా బెస్ట్ అంటున్నా అనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుద్ది. ఇందులో ఫస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏంది అని అంటే ఈ బజాజ్ ఈఎంఐ కార్డు అనేది న్యూ టు క్రెడిట్ అంటే ఇప్పటి వరకు క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి కూడా అప్రూవల్ అనేది ఇస్తుంది. ప్రాక్టికల్గా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది అసలు స్టార్ట్ అవ్వలేదు, వాళ్ళకి బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది అప్లై చేసుకుంటే వాళ్ళ కార్డ్ వచ్చింది, వాళ్ళ పేరు మీద ఈఎంఐలో ప్రొడక్ట్ కూడా తీసుకొచ్చింది. సెకండ్ అట్రాక్టివ్ థింగ్ ఏంటి అని అంటే ఇందులో నో కాస్ట్ ఈఎంఐ అనే ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ని వాడుకొని మీరు ఏ ప్రొడక్ట్ ఈఎంఐలో కొనుక్కున్నా కానీ ఎలిజిబుల్ ఉన్న ప్రొడక్ట్స్ వాటిపైన వడ్డీ అనేది ఉండదు. ఎగ్జాంపుల్గా మీరు ఒక 12,000 రూపాయలు పెట్టి మొబైల్ కొనుక్కున్నారు, ఆ 12,000 రూపాయల మొబైల్కి 12 నెలలు ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకున్నారు అనుకోండి. సో నెలకు 1,000 రూపాయలు చొప్పున 12 నెలలు 12,000 రూపాయలు మాత్రమే పే చేస్తారు. అంతకంటే దానికి ఎలాంటి వడ్డీ అయితే పే చేయరు, వడ్డీ అనేది ఉండదు. దాన్ని నో కాస్ట్ ఈఎంఐ అంటారు. చిన్న ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఎప్పుడంటే ఆ ప్రొడక్ట్ తీసుకునేటప్పుడే వాళ్ళు మీకు చెప్తారు, దాచిపెట్టడం ఏం లేదు సార్, దీనికి 500 600 ఇంత ప్రాసెసింగ్ ఫీ పడుతుంది అని చెప్తారు. ఆ ప్రాసెసింగ్ ఫీ అనేది బజాజ్ ఈఎంఐలోనే కాదు, మీరు ఏ కంపెనీలో ఏ ఫైనాన్స్ కంపెనీలో మీరు ఈఎంఐలో ప్రొడక్ట్ కొనుక్కున్నా కానీ ప్రాసెసింగ్ ఫీ అనేది కామన్ థింగ్. నెక్స్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏంటి అంటే ఇందులో హయ్యర్ క్రెడిట్ లిమిట్ అనేది వస్తుంది. అప్ టు 3 lakhs వరకు మీ ఎలిజిబిలిటీని బట్టి 3 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏంటి అంటే ఇందులో జీరో డౌన్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. కొన్ని సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్ కనుక మీకు నచ్చి మీరు తీసుకోవాలనుకుంటారు అనుకోండి, దానికి ₹1 మీరు పేమెంట్ కట్టకుండా కానీ ఆ ప్రొడక్ట్ని మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. జస్ట్ ఇందాక చెప్పినట్లుగా ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది కదా, ఆ ప్రాసెసింగ్ ఫీ పే చేసి మీరు ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా ఆ ప్రొడక్ట్ని కొనుక్కొని నెక్స్ట్ మంత్ నుంచి ఆ ప్రొడక్ట్కి సంబంధించిన ఈఎంఐ అనేది పే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక 12,000 రూపాయలు మొబైల్ తీసుకుంటున్నారు అనుకోండి, 12 నెలలు ఈఎంఐ పెట్టేసుకోవచ్చు. ₹1 కూడా కట్టనవసరం లేదు, జస్ట్ ప్రాసెసింగ్ ఫీ కట్టేసుకొని ఆ మొబైల్ని తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ మంత్ నుంచి 1,000 రూపాయలు 12 నెలలు అనేది పే చేసుకోవచ్చు. అట్లా జీరో డౌన్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. కాకపోతే ఒక కండిషన్ ఏంటి అని అంటే ఈ జీరో డౌన్ పేమెంట్ ఫెసిలిటీ అనేది ఫస్ట్ టైం పర్చేజ్ చేసినప్పుడు కొన్ని సెలెక్టెడ్ ప్రొడక్ట్స్కి మాత్రమే ఉంటుంది. అండ్ ఒక బెటర్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ ఫెస్టివల్ సేల్స్ జరుగుతాయి కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ రిపబ్లిక్ డే సేల్ జరుగుతుంది. ఈ రిపబ్లిక్ డే సేల్ లాంటివి కానీ దసరా సేల్, దీపావళి సేల్ ఇట్లాంటి సేల్స్లో మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్కి వీళ్ళు జీరో డౌన్ పేమెంటే పెట్టేస్తారు. ఎందుకంటే ఇట్లాంటి సేల్స్లో వీళ్ళకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి సెల్లర్స్కి సేల్స్ అనేది కావాలి. సేల్ కావాలి అని అంటే జీరో డౌన్ పేమెంట్ ఫెసిలిటీ ఉంటే కస్టమర్ ఏమనుకుంటాడు, జీరో డౌన్ పేమెంట్ ఫెసిలిటీ ఎన్ని రోజులు లేదు, ఇప్పుడు వచ్చింది, సో అవకాశం వచ్చినప్పుడు వాడేసుకుందామని చెప్పేసి జీరో డౌన్ పేమెంట్ పైన ప్రొడక్ట్ అనేది తీసుకుంటారు. ఇక్కడ సెల్లర్కి సేల్ జరుగుతుంది, అక్కడ లాభం జరుగుతుంది వాళ్ళకి, ఇక్కడ కస్టమర్కి కూడా ₹1 కూడా డౌన్ పేమెంట్ కట్టకుండా కానీ ప్రొడక్ట్ అనేది తీసుకొస్తుంది. కాబట్టి ఇట్లాంటి సేల్ టైంలో కూడా బెటర్ ఉంటుంది. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు కార్డు నచ్చి తీసుకోవాలనుకుంటే ఈ సేల్ టైంలో ఇప్పుడు సేల్ నడుస్తుంది కదా, కార్డు అప్లై చేసుకోండి. మీకు లిమిట్ వస్తే మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అనేది కొనుక్కోవచ్చు. మొత్తం వీడియో చూసాక మీకు కార్డు అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తే కార్డుకి అప్లై చేసుకున్న అఫీషియల్ డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా కార్డుకి అప్లై చేసుకునే పేజ్కి వెళ్తారు. అక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకొక అట్రాక్టివ్ థింగ్ ఏంటి అని అంటే ఈఎంఐ 10 yearsకి కూడా హయ్యర్ లిమిట్ ఉంటుంది. 3 months నుంచి 60 months దాకా మీరు 10 yearsని ఇన్స్టాల్మెంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఒక ఐఫోన్ 17 తీసుకున్నారు అనుకోండి, దాని ప్రైస్ 1,20,000 అట్లా పడుతుంది. పెద్ద అమౌంట్ కాబట్టి ఒక 12 నెలల్లోనే మీరు ఇన్స్టాల్మెంట్స్ అంతా కట్టేయాలి అని అంటే మంత్లీ ఈఎంఐ అనేది ఎక్కువ వస్తుంది, బర్డెన్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ మంత్స్ ఆఫర్ చేసిరు అనుకోండి, మీకు మంత్లీ ఈఎంఐ తగ్గుద్ది, మీకు బర్డెన్ అనేది తగ్గుద్ది. అట్లా మీరు మీకు వచ్చిన అంటే మీరు కొన్న ప్రొడక్ట్ని బట్టి మీరు 60 నెలల దాకా ఈఎంఐ 10 yearsని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ని రోజులు కార్డుకి జాయినింగ్ ఫీ ఉంటుండే అండ్ ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫీ ఉంటుండే. బట్ ఇప్పుడు ఈ కార్డుని అప్లై చేసుకున్న వాళ్ళకి ఓన్లీ వన్ టైం జాయినింగ్ ఫీ మాత్రమే పడుతుంది. ₹530 మీరు జాయిన్ అవుతున్నందుకు కార్డుకి అమౌంట్ అనేది పే చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎట్లాంటి యాన్యువల్ ఫీ అనేది ఉండదు. అండ్ మీరు ఈ బజాజ్ ఈఎంఐ కార్డుని వాడి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. ఇన్ని రోజులు నా ప్రీవియస్ వీడియోస్లో నేను కూడా చెప్పిన ఆన్లైన్లో కార్డు తీసుకున్నా కానీ మీరు ఫస్ట్ ప్రొడక్ట్ అనేది ఆఫ్లైన్లో కొనాలి, తర్వాత నుంచి ఆన్లైన్లో కొనుక్కోవచ్చు అని చెప్పిన. బట్ రీసెంట్గా నేను ఒక అప్డేట్ గురించి విన్నాను. బజాజ్ ఈఎంఐ కార్డుకి వీడియో కేవైసీ అనేది వచ్చిందట. సో మీరు కార్డు అప్లై చేసుకునే ప్రాసెస్లో వీడియో కేవైసీ ఆప్షన్ వచ్చింది అనుకోండి, వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకుంటే, వీడియో కేవైసీ అంటే బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు చేస్తారు కదా, జస్ట్ వీడియో కేవైసీలో ఏజెంట్ కనెక్ట్ అవుతాడు, మీ ఒరిజినల్ పాన్ కార్డు చూపించాలి, మీరు ఒక సెల్ఫీ తీసుకుంటాడు, ఒక పేపర్ మీద సిగ్నేచర్ చేయాలి. సో ఆ వీడియో కేవైసీ కనుక చేస్తే మీరు ఫస్ట్ ప్రొడక్ట్ని కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు అని విన్నాను. సో వీడియో కేవైసీ ఆప్షన్ కనుక మీకు వస్తే బెటరే, మీరు ఆన్లైన్లోనే ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంకా ఆ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ కాక మీకు వీడియో కేవైసీ అనేది ఆప్షన్ రాలేదనుకోండి కార్డు అప్లై చేసుకునేటప్పుడు, ఫస్ట్ ప్రొడక్ట్ని మీ నియర్ బై ఏదైనా బజాజ్ ఫిన్సర్వ్ లింక్ ఉన్న స్టోర్స్లో ఏదైనా ఒక ప్రొడక్ట్ని
ఆఫ్లైన్లో తీసుకోవాలి. ఆ ప్రొడక్ట్ 1000 రూపాయల ప్రొడక్ట్ అయినా సరే, లైక్ వాచ్ కావచ్చు, లేకపోతే ఐరన్ బాక్స్ కావచ్చు, ఇట్లాంటి 1000-1500 రూపాయల ప్రొడక్ట్ని ఆఫ్లైన్లో ఫస్ట్ తీసుకోండి. అక్కడ మీకు కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. సెకండ్ నుంచి వెళ్ళి మీరు ఆన్లైన్లో ఏ వెబ్సైట్లో అయినా బజాజ్ ఫిన్సర్వ్ సపోర్ట్ ఉన్న వెబ్సైట్లో మీరు ప్రొడక్ట్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్లైన్లో కొన్నప్పుడు మేము ఆన్లైన్లో కార్డ్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి. ఆన్లైన్లో కార్డు తీసుకుంటే మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే, ఎగ్జాంపుల్గా మీరు ఒక టీవీ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ టీవీకి ఎంత ప్రైస్ ఉంటుందో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని మీరు బజాజ్ ఈఎంఐ కార్డుకి అప్లై చేసుకుంటే ఆ కార్డ్ అప్రూవల్ వస్తుందా రాదా అనేది మీకు ఇంటికాడనే డిసైడ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు కార్డ్ అప్రూవల్ వచ్చినా కానీ మీరు ఏదైతే టీవీ కొందాం అనుకుంటున్నారో దానికి సంబంధించినంత లిమిట్ వచ్చిందా రాలేదా అది కూడా మీకు ఇంటికాడనే డిసైడ్ అవుతుంది. సో మీ కార్డ్ అప్రూవల్ వచ్చింది, మీకు కావాల్సినంత లిమిట్ కూడా వచ్చింది అన్నప్పుడు మీరు ఆఫ్లైన్ స్టోర్కి ఆరామ్సే వెళ్ళేసి నాకు కార్డు ఉంది, నాకు లిమిట్ కూడా ఉంది, నేను ఈ టీవీ పర్చేజ్ చేసుకుంటా అని చెప్పేసి మీకు నచ్చిన స్టోర్లో మీరు ఆ ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఆఫ్లైన్లోనే డైరెక్ట్ కొంటాను వెళ్తే మీరు ఆ టీవీ చూసుకొని దాని ప్రైస్ అనేది బార్గెన్ చేసి ఫిక్స్ చేసుకున్న తర్వాత బజాజ్ ఈఎంఐ కార్డు అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అయింది అనుకోండి, అక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. లేదు కార్డు అప్రూవ్ అయింది కానీ లిమిట్ తక్కువ వచ్చింది అన్నప్పుడు కూడా అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది. డిసప్పాయింట్మెంట్స్ అనేవి ఉండకూడదు అని అంటే జస్ట్ ఒక 5 నిమిషాలు కేటాయిస్తే ఇంటి దగ్గర నుంచే మీరు కార్డు అప్లై చేసుకుంటే కార్డుకి సంబంధించిన లిమిట్ అప్రూవల్ ఇదంతా కూడా మీకు ఇంటికాడనే అర్థమవుతుంది. ఆన్లైన్ ద్వారా మీకు ఈ బెనిఫిట్. ఈ కార్డుకి ఏజ్ 21 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కార్డుకి అప్లై చేసే లింక్ అనేది డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇచ్చిన, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ కనబడుతున్న పేజ్కి వస్తారు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఐ అగ్రీ బాక్స్ టిక్ చేయండి. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కింద నో ఫిల్ డీటెయిల్స్ మాన్యువల్ అని ఉంది కదా, నేను హైలైట్ చేసిన చూడండి, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డులో ఉన్నట్లు ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బాక్స్లో మీ పాన్ కార్డులో ఉన్నట్లు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ బాక్స్లో మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సాలరీడ్ పర్సన్ అయితే సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది కదా, సో ఈ పిన్ కోడ్ దగ్గర ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే, మీరు ఏదైనా చిన్న విలేజెస్లో ఉంటున్నారు అనుకోండి, సో విలేజెస్ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది రిజెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అనేది ఏదైతే మీ దగ్గరలో ఉన్న సిటీలో ఉంటుందో ఆ సిటీ నుంచి 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ఆ రేడియస్లోనే అప్రూవల్ అనేది ఇస్తుంది. కాబట్టి మీ దగ్గరలో ఏదైతే సిటీ ఉంటుందో ఆ సిటీ పిన్ కోడ్ ఇస్తే మీకు ఇంకా ఈజీగా అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. సో ఆ పిన్ కోడ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఈ ఐ అగ్రీ బాక్సెస్ 2 కూడా టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇందులో మీకు ఎక్కడైనా జిఎస్టీ నెంబర్ అనేది అడిగితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని వదిలిపెట్టేయండి. సో వెంటనే మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకొని ఇప్పుడు మీకు ఇక్కడ ఒక లిమిట్ అనేది చూపిస్తుంది. సో నేను అప్లై చేసిన క్యాండిడేట్కి 1,25,000 లిమిట్ అనేది చూపిస్తుంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా లిమిట్ 3 లక్షల లోపు లిమిట్ అనేది వస్తుంది. సో మీకు వచ్చిన లిమిట్ అనేది చూసుకొని కింద ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లొకేషన్ పర్మిషన్ అడుగుద్ది, అలో చేసేయండి. కింద కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఈ కార్డు కోసం ఇందాక నేను చెప్పినట్లుగా జాయినింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది 530 రూపీస్. సో ఇక్కడ ఈ పేజ్లో టోటల్ మీకు లిమిట్ వస్తుంది. ఇందాక 1,25,000 లిమిట్ వచ్చింది కదా, అది ఇక్కడ చూపిస్తుంది. అండ్ అట్లాగే దాని కింద ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్ అని కూడా ఉంటుంది. సో అక్కడ 50,000 చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు ఏదైతే ఫస్ట్ ట్రాన్సాక్షన్ లిమిట్ చూపిస్తుందో ఆ లిమిట్ లోపే మీరు పర్చేజ్ చేసుకోండి. ఇప్పుడు నేను అప్లై చేస్తున్న క్యాండిడేట్కి 1,25,000 లిమిట్ వచ్చినా కానీ ఫస్ట్ ప్రోడక్ట్కి 50,000 లిమిటే చూపిస్తుంది కదా, 50,000 లోపు మాత్రమే నేను ప్రోడక్ట్ కొనుక్కోవాలి. సో అట్లా చూసుకోండి మీకు ఎంత లిమిట్ వచ్చిందని చెప్పేసి. తర్వాత కింద కార్డ్ ఫీ అని ఉంటుంది 530 రూపీస్. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయండి కింద. సో క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ చేయడానికి యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ 3 మెథడ్స్ వస్తాయి. మీ ఇష్టం వచ్చిన దాని నుంచి పేమెంట్ చేయొచ్చు. యూపీఐ అయితే ఫోన్పే ద్వారా చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. సో యూపీఐ సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇవన్నీ వస్తాయి. ఎక్కువ మంది ఫోన్పే వాడుతున్నారు కాబట్టి నేను ఫోన్పే చూపిస్తున్నా. ఫోన్పే క్లిక్ చేస్తున్నా. ఫోన్పే పైన క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు పైనుంచి నోటిఫికేషన్లో ఫోన్పే నుంచి 530 రూపీస్ పే చేయమని వస్తుంది. పే నౌ పైన క్లిక్ చేసి మీ ఎంపిన్ ఎంటర్ చేశారంటే మీ 530 రూపీస్ అనేది పేమెంట్ అయిపోద్ది. తర్వాత ఆటోమేటిక్గా ఇదే బ్యాక్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడ కూడా బ్యాక్ బటన్ క్లిక్ చేయకండి. సో ఇక్కడ మీకు యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడితో ప్రాసెస్ అయిపోలేదు. సో ఎవరు కూడా ఇక్కడితో ప్రాసెస్ ఆపకండి. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది కార్డ్ని. సో కింద యాక్టివేట్ నౌ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కింద మరొకసారి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంది అని అంటే ఈ మ్యాండేట్ అంటే ఏంది అని అంటే మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ని వాడి ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కున్న తర్వాత ఆ ప్రొడక్ట్కి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ఉంటుంది కదా, అది ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవ్వాలో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఇచ్చి వెరిఫై చేసుకోవడం, దాన్నే ఈ మ్యాండేట్ అంటారు. సో మీరు ఈఎంఐ అనేది ఫిజికల్గా ఆఫీస్కి వెళ్ళి కట్టడం అట్లాంటివి ఉండవు కదా, ఆటోమేటిక్గా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మంత్లీ కట్ అయిపోద్ది. సో దానికోసం మీరు ఏ బ్యాంక్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి, ఆ అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వండి. తర్వాత కింద మీ అకౌంట్ టైప్ అనేది సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా, మాక్సిమం అందరికీ సేవింగ్స్ ఉంటుంది. సేవింగ్స్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ మీదేనా కాదా
అని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంతమంది వేరే వాళ్ళది కూడా ఇస్తారు ఏమవుతుందిలే అని చెప్పేసి, కాబట్టి వెరిఫికేషన్ కంపల్సరీగా చేసుకోవాలి. అకౌంట్ మీద కాదా అని వెరిఫై చేసుకోవడానికి 2 మెథడ్స్ ఉంటాయి. డెబిట్ కార్డ్తో వెరిఫై చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్తో వెరిఫై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు తెలుసుంటే ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే చాలా మందికి తెలియదు. సో అంత రిస్క్ ఎందుకులే. సో జస్ట్ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ మీ దగ్గర ఉందనుకోండి, దాని ద్వారా వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు మీరు. సో డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కింద ఐ అగ్రీ బాక్స్ ఉందా, ఆ బాక్స్ టిక్ చేసి మరొకసారి కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఇక్కడ ఇప్పటి వరకు ఫిల్ చేసిన అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకొని కిందకి స్క్రోల్ చేసినట్లయితే కార్డ్ నెంబర్ అనేది అడుగుద్ది. సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ యొక్క ఏటీఎం కార్డ్ నంబరు, ఎక్స్పైరీ మంత్, ఇయర్, ఆ కార్డ్ యొక్క సివివి అనేది ఇక్కడ ఇచ్చేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఆ ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి వస్తుంది, బ్యాంక్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేశారంటే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై అయిపోయి యాక్టివేషన్ సక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ కార్డ్ అనేది కంప్లీట్గా యాక్టివేట్ అయిపోయింది. మీరు వ్యూ కార్డ్ అని చెప్పేసి ఉందా, కింద వ్యూ కార్డ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ కార్డ్ డీటెయిల్స్, ఎక్స్పైరీ మంత్, ఇయర్ అవన్నీ కూడా చూపిస్తాయి. సో ఇంతే కాకుండా ఈ వెబ్సైట్లో కాకుండా మీరు ఎప్పుడు పడితే అప్పుడు మీ కార్డ్ డీటెయిల్స్ చూసుకోవాలంటే ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అని కొట్టారంటే అక్కడ యాప్ వస్తుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఇచ్చి లాగిన్ అయ్యారంటే మీకు అక్కడ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. ఈఎంఐ కార్డ్ పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ నుంచి మీరు కార్డ్ డీటెయిల్స్, కార్డ్ లిమిట్, ఎక్స్పైరీ డేట్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు ఒక 10 నిమిషాల్లో మీ మొబైల్లో నుంచే ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో కార్డుకి అప్లై చేసుకునే ప్రాసెస్లో మీకు వీడియో కేవైసీ కనుక అడిగి వీడియో కేవైసీ సక్సెస్ అయిందనుకోండి, మీరు ఆన్లైన్లోనే ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇన్ కేస్ మీకు వీడియో కేవైసీ ఆప్షన్ రాకపోతే మీరు ఆఫ్లైన్ స్టోర్లో ఒక చిన్న ప్రోడక్ట్ని ఇందాక చెప్పినట్టుగా 1000-1500 ఫస్ట్ టైం పర్చేజ్ చేయండి. సెకండ్ టైం నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఎక్కడైనా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈ కార్డ్ పైన నా ఒపీనియన్, నేను దీన్ని బెస్ట్ అనే చెప్తా. స్టార్టింగ్లో కూడా చెప్పిన ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానో కూడా రీజన్స్ అనేటి నేను 1 by 1 మీకు స్టార్టింగ్ నుంచి పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసా. ఆ పాయింట్స్ని మీకు వేరే కంపెనీస్, వేరే ఫైనాన్స్ కంపెనీస్ మీకు ఆ బెనిఫిట్స్ ఇస్తున్నాయో ఒకసారి కంపేర్ చేసుకోండి. సో మీకు కూడా అర్థమవుద్ది క్లియర్గా. అండ్ ఇందులో ఎక్స్ట్రాగా నాకు నచ్చింది ఏంటి అని అంటే, ఈ ఒక్క బజాజ్ ఈఎంఐ కార్డ్ మన దగ్గర ఉందనుకోండి, ఓన్లీ ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడానికి అనే కాదు, మల్టిపుల్ ప్లేసెస్ దగ్గర మనకి యూజ్ అవుతుంది. ఎలక్ట్రానిక్స్ దగ్గర కానీ, ఫర్నిచర్స్ దగ్గర కానీ, ఎటైనా ట్రావెలింగ్ చేస్తే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ, అండ్ గ్రాసరీస్ కొనుక్కున్నా కానీ, మనం క్లాత్స్ షాపింగ్ చేసినప్పుడైనా సరే, ఇట్లా జస్ట్ మన దగ్గర ఒక్క కార్డు ఉంటే మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తున్నాయి. మల్టిపుల్ ప్లేసెస్లలో మనం ఈ కార్డుని యూజ్ చేసుకోవస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఈ కార్డు బెస్ట్ అని చెప్తున్నా. సో నా ఒపీనియన్ అయితే ఇది. అండ్ ఇంకొకటి, ఈ కార్డు కొంతమంది అన్న నాకు రిజెక్ట్ అవుతుంది, నాకు సిబిల్ స్కోర్ కూడా బాగానే ఉందని కామెంట్ చేస్తున్నారు నా ప్రీవియస్ వీడియోస్ కింద. సో మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ రిజెక్ట్ అయింది అని అంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, మీరు ఏదైతే పిన్ కోడ్ ఎంటర్ చేస్తున్నారో ఆ పిన్ కోడ్ ఏరియాలో బజాజ్ ఈఎంఐ అనేది సర్వీస్ లేదనుకోండి, రిజెక్ట్ అవుతుంది. సో మీ నియర్ బై సిటీ ఉంటుంది కదా, సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. సెకండ్ ఏంటి అని అంటే, మీ క్రెడిట్ స్కోర్లో అంటే మీ సిబిల్ స్కోర్లో ఏదైనా ఫాల్ట్ ఉందనుకోండి, రిజెక్ట్ అవుతుంది. న్యూ టు క్రెడిట్కి కూడా వస్తుందని చెప్పారు కదా అంటే, అవును, న్యూ టు క్రెడిట్లో ఎలాంటి సిబిల్ స్కోర్ ఫాల్ట్ ఉండదు. వాళ్ళు క్రెడిట్ స్కోర్ కొత్తగా అని చెప్పేసి బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్రూవల్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ మీకు ఆల్రెడీ సిబిల్ స్కోర్ స్టార్ట్ అయింది, మీరు ఇంతకుముందు బైక్ ఈఎంఐయో, కార్ ఈఎంఐయో, లేకపోతే ఏదో ఒక ఈఎంఐ క్రెడిట్ కార్డ్ బిల్లు ఏదో లేట్ చేసిరు, అక్కడ వాళ్ళకి ఫాల్ట్ కనబడ్డప్పుడు వాళ్ళు అప్రూవల్ ఎట్లా ఇస్తారు? ఇవ్వరు. అదొక రీజన్. అండ్ నెక్స్ట్, అన్న ఇంతకుముందు మాకు కార్డు వచ్చింది కానీ కార్డు బ్లాక్ అయింది, బ్లాక్ అని చూపిస్తుంది, ట్రాన్సాక్షన్ చేయడానికి వస్తలే అని కామెంట్ చేస్తున్నారు. సో మీ కార్డ్ అనేది ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే, కార్డ్ ఇన్యాక్టివ్లో ఉంటుంది. అంటే కార్డు తీసుకున్నాక పక్కన పెట్టుకుంటే కొన్ని రోజులు అయిన తర్వాత చూస్తే మనకు అది బ్లాక్ అని వస్తుంది. ఎందుకంటే మనం దాన్ని వాడలేం కాబట్టి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది. దాన్ని యాక్టివ్ చేసుకోవాలంటే ఏం లేదు, జస్ట్ మీరు బజాజ్ ఈఎంఐ యాప్ ఉంటుంది కదా, బజాజ్ ఫిన్సర్వ్ యాప్, అందులో మీరు కార్డుకి కేవైసీ అనేది చేయండి. కేవైసీ పెండింగ్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో వెంటనే అప్డేట్ కాదు, ఆ కేవైసీ అనేది 72 hours తీసుకుంటుందా, ఆ టైం అనేది మీకు అక్కడ చూపిస్తుంది. ఆ టైం తర్వాత మీకు ఆ కార్డ్ అనేది యాక్టివ్ అవుతుంది. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. బెల్ యాక్టివేట్లో పెట్టుకుంటేనే నేను ఇట్లాంటి వీడియోస్ పెట్టగానే మీకు టర్న్ అని నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా నా వీడియో చూడొచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇట్లాంటి ఎన్నో వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.